దక్షిణ కాశీగా పేరుగాంచిన నల్లమల అడవుల్లో సలేశ్వరం లింగయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, జలపాతాల మధ్య వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే ఈ జాతరకు అటవీ శాఖ కేవలం 3 రోజులు మాత్రమే అనుమతినిచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు ఈ సాహస యాత్ర చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. దాదాపు 300 మంది సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన నల్లమల అడవుల్లో సలేశ్వరం లింగయ్య జాతర ఘనంగా ప్రారంభమైంది. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, జలపాతాల మధ్య వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే ఈ జాతరకు అటవీ శాఖ కేవలం 3 రోజులు మాత్రమే అనుమతినిచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వృద్ధులు, గర్భిణీలు ఈ సాహస యాత్ర చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. దాదాపు 300 మంది సిబ్బందితో పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల ప్రాంతంలో సలేశ్వరం జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల పాటు జరిగే సలేశ్వరం జాతర మహోత్సవాలకు దాదాపు జిల్లాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నల్లమల్ల అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అలాగే జిల్లా యంత్రాంగం కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దాదాపు నల్లమల్ల అడవి ప్రాంతం దాదాపు పహరాబాద్ నుంచి సలేశ్వర క్షేత్రానికి పోవడానికి దాదాపు 18 కిలోమీటర్ల వరకు అడవి ప్రాంతంలో రవాణా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే సలేశ్వర క్షేత్రానికి 3 కిలోమీటర్ల వరకు కాలినడకన నడచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా సేమ్ ఏదైతే అమర్నాథ్ దర్శనం ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగానే ఇక్కడ నల్లమల్ల అడవి ప్రాంతంలో లోతయ్య కొండలు, తర్వాత పూర్తిగా కొండల మధ్యలో ఉన్నటువంటి సలేశ్వరం సంబంధించిన ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి ఈ దర్శనానికి దాదాపు వేసవి కాలంలో ఈ పౌర్ణమి రోజే కూడా స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. దీనికి సంబంధించి దాదాపు జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఫారెస్ట్ కి సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా, అలాగే ముఖ్యంగా భక్తులు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు ముఖ్యంగా వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ ఎమ్మటి తెచ్చుకోవాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా తెలియజేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా గర్భిణులు కావచ్చు, చిన్నపిల్లలు ఇలాంటి యాత్ర సాహసం చేయకూడదని కూడా అధికారులు తెలియజేశారు. ఏదైనప్పటికీ కూడా గత 2 రోజులు నిన్న నుంచి స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈ రోజు 2వ రోజు కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు లక్షలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటికే పార్కింగ్ వ్యవస్థలో కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పి భక్తులు వాపోతున్నారు. అయితే నిన్న రాత్రి దాదాపు ఫహరాబాద్ చౌరస్తా నుండి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎలాంటి ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బంది కావడంతో చాలా సమయం పట్టింది. రాత్రి సమయం కాబట్టి ఫారెస్ట్ అడవుల్లో ఎలాంటి అంటే ఫారెస్ట్ అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని పార్కింగ్ వ్యవస్థ ఎక్కడెక్కడ దాదాపు 5 కిలోమీటర్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కాబట్టి రవాణాలో పోవడానికి, అడవిలో పోవడానికి చాలా ఇబ్బంది అయింది. ఈ నేపథ్యంలో అంటే పార్కింగ్ వ్యవస్థను రూపుమారడానికి ఇటు ఫారెస్ట్ అధికారులు పార్కింగ్ సంబంధించిన ఫీజు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫీజులు తీసుకున్న ఒకటే కానీ దానికి వ్యవస్థని అయితే పార్కింగ్ కావచ్చు, ఈ ట్రాఫిక్ జామ్ వ్యవస్థను రూపుకల్పడానికి ఏవైతే ఫారెస్ట్ అధికారులు కూడా చర్యలు చేపట్టలేదని చెప్పి భక్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఇంకా రేపు వరకు కొనసాగే ఈ జాతరకి అన్ని ఏర్పాట్లు చేసిన కొన్ని మంచినీటి వసతి కావచ్చు, అక్కడ దాతల సహాయంలో మంచినీటి వ్యవస్థ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ యాత్రని ఇంకా 2 రోజులు పొడిగించాలని చెప్పి
ఇక్కడ వచ్చిన భక్తులు కావచ్చు, సలేశ్వరం ఏదైతే సంబంధించిన క్షేత్రానికి సంబంధించిన ఉన్నటువంటి భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకొండ.